దుబాయ్ నుండి తక్కువ ధరకే బంగారం వస్తుందని మభ్యపెట్టి నకిలీ బంగారం అంటగట్టిన ఇద్దరు సభ్యుల ముఠా గుట్టును ఉప్పల్ పోలీసులు రట్టు చేశారు. వివరాలకు వెళ్తే సరూర్ నగర్ కు చెందిన తాపి నరేందర్ డాక్టర్స్ కాలనీలో మొబైల్ టిఫిన్ సెంటర్ నిర్వహిస్తుండగా అతని వద్ద వంట మాస్టర్ గా బొడ్డు ఓంకార్ అనే వ్యక్తి చేరాడు. మెస్ట్రీ పనిచేసే వాసు అనే వ్యక్తిని తన యజమానికి పరిచయం చేసి దుబాయ్ నుండి తక్కువ ధరకు బంగారు బిస్కెట్లు వస్తున్నాయని మొదట షాంపిల్ గా అరతులం బంగారాన్ని మూలకు పెట్టిన బిస్కెట్ చూపించి పరీక్ష చేయించారు. దాంతో ఒరిజినల్ బంగారమని నమ్మిన నరేందర్ పర్సనల్ లోన్ తీసుకుని మరి ఉప్పల్లోని శిల్పారామం సమీపంలో నిందితులకు 8,95,000 రూపాయలు ఇచ్చి 2 బంగారు బిస్కెట్లను తీసుకున్నాడు. కాగా బంగారు బిస్కెట్లను చెక్ చేయగా బంగారు కలర్ వేసిన ఫేక్ గోల్డ్ బిస్కెట్లను తేలాయి. దీంతో వారిని సంప్రదించగా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో గత నెల 9న సరూర్ నగర్ పోలీసులను బాధితుడు నరేందర్ ఆశ్రయించారు. కాగా సంఘటన స్థలం ఉప్పల్ పిఎస్ కావడంతో గత నెల 25వ తేదీన కేసును ఉప్పల్ పిఎస్ కు ట్రాన్స్ఫర్ చేశారు. మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి, ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డి ఆదేశాల మేరకు క్రైమ్ ఎస్ఐ రఘురాముడు సదరు కేసును ఛేదించి ఓంకార్ వాసులను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నకిలీ బంగారు బిస్కెట్లు 5 లక్షల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డి తెలిపారు.